జగన్ పాలనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లిం మీద 107 సార్లు దాడులు జరిగినాయని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షారుఖ్ షిబ్లీ అన్నారు. ముస్లింలకు తీవ్ర అవమానాలు అన్యాయాలు జరిగాయన్నారు. అందుకే ఏ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాలేదు. అంటే ఏమన్నా వ్యక్తులుగా ఇద్దరు కొట్టుకుంటే దాన్ని తీసుకొచ్చి మత ఘర్షణల కింద తెస్తున్నాయి. 107 మత ఘర్షణలు జరిగినాయి. మీకు నాకు తెలిసేది ముస్లింల మీద దాడి అంటే అర్థం ఏంటి? వేరే మతం వాళ్ళు వచ్చి చేయడం. దేని మీద? మత ప్రాతిపదికన. అట్లాగే ఏదైనా జరిగింది అసలు ఆంధ్రప్రదేశ్లో? అట్లా జరిగితే అసలు ఊరుకుంటారు? ఒక్క కర్నూలు జిల్లాలో ఏది టిప్పు సుల్తాన్ విగ్రహానికి సంబంధించి జరిగినటువంటిది, అక్కడ కూడా హిందువులకి అన్యాయం జరిగింది, కానీ ముస్లింలకి ఏం జరిగింది? తగలబెట్టింది పోలీసులకు సంబంధించినటువంటి వాహనాలు, ఎవరైతే పిఎఫ్ఐ లాంటి సంస్థలు తప్పించి మరేం లేదే. అసలు రాష్ట్రంలో గుళ్ళల్లో విగ్రహాలు ధ్వంసమైనవి, లేకపోతే కనుక రాముల వారి విగ్రహానికి సంబంధించి తలకి లాక్కెళ్ళారు అన్నటువంటిది మాట్లాడుతుంటే, ఇక్కడ ముస్లింల మీద దాడులు జరిగినాయి అంటూ ఒక కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొస్తున్నారు. రాజకీయాల కోసం ఇట్లాగా స్వమతాన్ని రెచ్చగొట్టడం. ఒకవేళ ఏమైనా జరుగుంటే ఇండివిజువల్ కేసెస్ ఏది వ్యక్తులకు మధ్య జరిగిన ఘర్షణని మత ఘర్షణగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నట్టు ఈయన.